క్రోసూరు మండలం క్రోసూరు సబ్ రిజిస్టర్ అధ్యక్షుల నుంచి మేము రైటర్లు అందరం దస్తావేలేఖల్లో డాక్యుమెంట్ టైపింగ్ DTP ఆపరేటర్లు అందరం కలిసి మేము ఈ రోజు నుంచి 10 రోజుల కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఎందుకంటే జీవో నంబర్ 396 విధానం తీసుకురావడం వల్ల మాకు ఉపాధి హామీ కోల్పోవడానికి లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోయడానికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. జీవో నంబర్ 396 వల్ల కూడా వాళ్ళు RSK కేంద్రాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. RSK కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు మీ సేవ టైపులోనే ఇవ్వాలని దానికి ఒక ఫీజు అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయం కోసం చూస్తుంది. కానీ లక్షలాది మంది ఉపాధి కోల్పోయే వాళ్ళకి నిరుద్యోగులు లేక నిరుద్యోగులు పోతారు, లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోతారని వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఆ PPP విధానం అనేది తీసేసి పాత విధానాల పద్ధతిలోనే దస్తావేలేఖల సమక్షంలో రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి మేమంతా అర్జీ కూడా ఇవ్వదలుచుకున్నాము. దస్తావేలేఖల లైసెన్సులు కూడా అవసరమైతే మా అందరికీ దస్తావేలేఖలు కూడా లైసెన్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దీని గురించి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే RSK కేంద్రాల ఏర్పాటు PPP మోడల్లో RSK కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మరి ఇప్పటి వరకు ఈ దస్తావేజు ఎవరైతే రాసేటువంటి రైటర్లు కానీ దానికి అనుబంధంగా పనిచేసేటువంటి DTP ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు ఇతరితర సహాయకులు అందరూ కూడా రోడ్డును పడే దుస్థితి త్వరలో రాబోతుంది. RSK కేంద్రాల ఏర్పాటు వలన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారు కానీ సంబంధిత అధికారులు ఈ సమస్యను ఒకసారి దృష్టిలో ఉంచుకొని దీనిపై జరిగేటువంటి పర్యవసనాలని పరిశీలించుకొని ఒకసారి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396ని పునరాలోచన చేసుకొని దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటో అలాగే లాభాలు ఏంటో ఒకసారి ఆలోచించుకొని దీని మీద పునరాలోచన చేయవలసిందిగా సంబంధిత ముఖ్యమంత్రి వర్యులు వారిని అలాగే సంబంధిత మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం తరపు నుంచి క్రోసూరు సబ్ రిజిస్టార్ దస్తావేజు లేఖరులు అందరూ కూడా కోరటం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం దస్తావేజు లేఖరులకి పెనుశాపంగా మారినట్టు ఏదైతే తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396 ఉందో ఈ జీవో నెంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పనిచేసేటువంటి దస్తావేజు లేఖరులు మరియు సంబంధిత ఎవరైతే సహాయకులు వీళ్ళందరూ కూడా రోడ్డును పడేటువంటి దుస్థితి కనబడుతుంది. కావున ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాత విధానాన్ని కొనసాగించి పాత విధానంలోని దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరడమైనది. రద్దు చేయాలి రద్దు చేయాలా రద్దు చేయాలి రద్దు చేయాలా రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలా నా కొద్ది పక్కరా జీవో నంబర్ 396 వెంటనే రద్దు చేయాలి. అందరికీ నమస్కారం అండి. జీవో నెంబర్ 396 అని చెప్పి ఒక జీవోను జారీ చేస్తూ ఈ రాష్ట్ర గవర్నమెంటు రిజిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలని ఒక పిచ్చి ఆలోచనతోటి ముందుకెళ్తుంది. దీని వలన ప్రజలకు వాళ్ళ ఆస్తుల మీద రక్షణ లేకుండా కోల్పోయే పరిస్థితి ఉంది. దొంగ రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరగడానికి కూడా ఎంత అవకాశం ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి దస్తావేజులు రాస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి అనుసంధానంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖలు వారి దగ్గర పనిచేసేటువంటి సహాయక సిబ్బంది కానివ్వండి, DTP ఆపరేటర్లు కానివ్వండి, స్టాంప్ వెండర్స్ అందరూ కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డును పడేటువంటి ప్రమాదమైన పరిస్థితి ఏర్పడబోతుంది. దీనిని దస్తావేజు లేఖ సంఘం తరపున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఒక దస్తావేజు లేఖరి ఒక దస్తావేజు రాయటానికి దస్తావేజు బాగుందా లేదా, సర్వే నెంబర్ బాగుందా లేదా, EC బాగుందా లేదా, హక్కుదారులు అందరూ వచ్చారా లేదా అని 1కి 10 సార్లు పరిశీలించి లీగల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా దస్తావేజులను తయారు చేస్తున్నారు. ఇంత చేస్తుంటేనే లీగల్గా కొన్ని సమస్యలు కొన్ని చోట్ల ఏర్పడుతున్నాయి.
ఈ రోజున ఈ గవర్నమెంటు దీన్ని ప్రైవేట్ పరం చేస్తే కొంతమంది దస్తావేజ్ అంటే కనీస స్పెల్లింగ్ కూడా తెలియటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దస్తావేజులు తయారు చేస్తే ప్రజల ఆస్తుల రక్షణ ఎవరు కల్పిస్తారు? వాళ్ళ ఆస్తులు ఏమైపోవాలి? కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర సంఘం, మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా మా దస్తావేజుల నిరోధక సమ్మె చేస్తున్నారు. మా ప్రజలు కూడా దీనికి సహకరించి మీ ఆస్తులు కూడా మీరు రక్షించుకోవాలని, మాతో పాటు మీరు కూడా సహకరించి ఈ సమ్మెలో పాల్గొనాలని కోరుకుంటూ మా లైసెన్స్ని మళ్ళీ రెన్యువల్ చేయాలని, మా వ్యవస్థని పటిష్టం చేయాలని ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, జీవన వెంటనే డాక్యుమెంటల్ ఐక్యత, డాక్యుమెంటల్ ఐక్యత, డాక్యుమెంటల్ ఐక్యత. 396 జీవన్ వెంటనే, 396 జీవన్ వెంటనే, 396 జీవన్ వెంటనే. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో నంబర్ 396, జీవో 396. సేవా కేంద్రాలని సేవా కేంద్రాలని 396 దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవోని 396 జీవోని డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత. 396 జీవోను వెంటనే ప్రజలకు ఇబ్బందికరమైన ప్రైవేటీకరణను మానుకోవాలి. We want 396 జీవోను, 396 జీవోను వెంటనే, 396 జీవోను, 396 జీవోను, 396 జీవోను. స్టేషన్ శాఖను ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో భాగంగా విడుదల చేస్తున్న జీవో నెంబర్ 396 రద్దు చేయాలని రాష్ట్ర సంక్షేమ సంఘం, దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శాంతియుతంగా పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ 396 జీవో ప్రకారం పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అష్యూరెన్స్ అనే పదానికి పూర్తిగా విలువ లేకుండా పోతుందని మా అభిప్రాయం. దాంతో పాటు భాగంగా మా దస్తావేజు లేఖల రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 1 లక్ష కుటుంబాలకు జీవనోపాధి లేకుండా అందరం రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవోను ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నేను గత 30 ఏళ్లుగా దస్తావేజు లేఖరుగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు వస్తాయని 2-3 సార్లు ఊహించినా కానీ అవేమీ జరగలేదు. కానీ ప్రజల్లో మానవ ప్రాణాలు ఎంత విలువో ఆస్తి కూడా అంత విలువ. ఆ ఆస్తి కోసం దీనిని ప్రైవేటీకరణ చేయడం అనేది ఇంకా చాలా ఇబ్బందికరం. ఈ 396 జీవోను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖనమైన అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ శాంతియుతంగా సమ్మెను నిర్వహిస్తున్నాము. పెండౌన్ కార్యక్రమం అంటారు దీన్ని. ఇది ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు, ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరం. ఎంతో విలువైన ఆస్తుల విషయంలో ప్రైవేటీకరణ చేయడం ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. కేసులు వగైరాలు ఎక్కువ అవుతాయి, న్యాయపరమైన చిక్కులు ఎక్కువ అవుతాయి. మాకు కూడా ఈ దస్తావేజు లేఖర్లు అయిన మేము, మా అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ ఈ వృత్తిలో బతికే వారందరికీ ఇది చాలా ఇబ్బందికరం. దయచేసి ఏ ప్రభుత్వమైనా ఆస్తుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఈ విధి విధానాల్ని ఒక్కసారి ఆలోచించి ప్రైవేటీకరణ చేయకుండా చేయాలని మనం చేసుకుంటాను. డాక్యుమెంట్ రైటర్ చంద్రగిరి దస్తావేజు లేఖరు.
రూపాయలు ఉంది. చిన్న చిన్న రసీదులకు మార్టిగేజ్లకు 2,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వము 2,000 రూపాయలు ఇచ్చి కంపెనీకి ప్రజలకు భారంగానే ఉంటుంది. అది కూడా దానివల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకసారి తయారు చేసే విధానానికి మన దగ్గర పార్టీలు ఎన్నిసార్లు వచ్చినా కూడా అది తయారు చేసే విధానంలో ఎన్నో పొరపాట్లు జరిగినా కూడా సవరణ దస్తావేజులు రాసుకుంటూ వస్తున్నాము. దానివల్ల కూడా ఇప్పుడు ప్రజలకే మెయిన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రజలు దస్తావేజులు తయారు చేస్తేనే దానిపైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం చెడగొడుతుంది. కానీ ఆ నమ్మకం ప్రజల్లో నమ్మకం పెంచేకైనా మనము దస్తావేజుల ఉద్యమాన్ని ఈ 10 రోజులు చాలా ఉధృతంగా తయారు చేసి ప్రభుత్వానికి ఎలాంటి రుసుము రాకుండా ఆ రుసుము వచ్చినా కూడా దాన్ని నిలబెట్టేటట్టు చేయాల్సిందిగా దస్తావేజులేకర్ల ఐక్యత దస్తావేజులేకర్ల ఐక్యత దస్తావేజులేకర్ల ఐక్యత దస్తావేజులేకర్ల ఐక్యత దస్తావేజులేకర్ల ఐక్యత జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. 396 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఇది అంచేత వెంటనే మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దీన్ని ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం.